భూల్చుక్ మాఫ్ కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం మే 23న థియేటర్స్లో రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా మే 9న రిలీజ్ కావాల్సింది, కానీ అప్పుడు పాకిస్తాన్, ఇండియా కొద్దిగా ఉద్రిక్తల వలన క్యాన్సిల్ చేశారు, పోస్ట్పోన్ చేశారు. మే 15 డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లోనే స్ట్రీమ్ చేస్తామని చెప్పారు. కానీ పీవీఆర్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టులో. అలా థియేటర్లో వేయకుండా డైరెక్ట్గా ఓటీటీకి వేయకూడదు, ఎందుకంటే అది అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయింది 3 కోట్లు అనేసి వాళ్ళు వెనక్కి ఇవ్వదలుచుకోలేదంటే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సో అందుకు ఈ మే 23 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అలాగే వెంటనే జూన్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే 2 వారాల గ్యాప్ ఉంది ఈ సినిమాకు థియేటర్స్లో. జూన్ 6 ఎందుకంటే అమెజాన్ వాళ్ళు కూడా ఒక ప్రొడ్యూసర్లు ఈ సినిమాకు. వాళ్ళ మొదటి సినిమా హిందీలో మన ఇండియాలో వాళ్ళు తీయడం. ఇక సినిమాలో హీరో, ఇది సినిమా బ్యాక్గ్రౌండ్. సినిమాలో హీరో వచ్చేసి రాజ్ కుమార్ రావు, హీరోయిన్ వచ్చేసి మన వామిక గబ్బి. అంటే ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 10న వచ్చినప్పుడు చూశాను, అప్పుడేం అనిపించలేదు, కానీ టైటిల్ కూడా అర్థం కాలేదు భూల్చుక్ మాఫ్ అంటే హిందీలో. తర్వాత ఏప్రిల్ 25న సినిమా ట్రైలర్ వచ్చింది, అప్పుడు సినిమా కథ అర్థమైంది. ఆ ట్రైలర్ చూస్తే ట్రైలర్లో ఏం చూపించారు, మనకు హీరో ఏదో టైం లూప్లో ఇరుక్కున్నట్టు చూపిస్తారు. సో ఫన్నీగా అనిపించింది. సో ఖచ్చితంగా చూడాలనుకున్నాను. సో మే 9th వెయిట్ చేశాను, రాలేదు. మే 15th అమెజాన్ అన్నారు, రాలేదు. ఇప్పుడు థియేటర్స్లో వచ్చింది, చూశాను. ఇక రాజ్ కుమార్ రావు అంటే ఈ సినిమా తీసింది మెడాక్ ఫిలిమ్స్, దినేష్ విజన్. వీళ్ళన్నీ చాలా ఈ మధ్య మంచి బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు. స్త్రీ 2, రీసెంట్గా చావా, అంతకుముందు ముంజా, ఇలా మంచి మంచి సినిమాలు. రాజ్ కుమార్ రావు వీళ్ళ సినిమాలు చాలా సినిమాలు యాక్ట్ చేశాడు, ఎస్పెషల్లీ స్త్రీ అండ్ 2. ఇక ఈ హీరోయిన్ వామిక గబ్బి వచ్చేసి ఓటీటీ చూసే వాళ్ళకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ అమ్మాయి ఓటీటీలో, అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో కొన్ని వెబ్ సిరీస్లో చాలా హాట్గా, చాలా గ్లామరస్గా, చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి. సో ఇది 2వ సినిమా హిందీలో ఆమెకు. మొదటి సినిమా బేబీ జాన్లో చేసింది, చిన్న క్యారెక్టర్. దీంట్లో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్. ఇక ఈ టైం లూప్ అంటే మనము ఈ రీసెంట్గా మనకు తమిళ నుంచి ఒక సినిమా వచ్చింది చింబుది, మానాడు అనేసి. దాంట్లో కూడా ఒకే రోజు జరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది, హీరో టైం లూప్లో ఇరుక్కుంటాడు. సో ఈ సినిమా కూడా అలాంటిదే. సో సినిమా స్టార్టింగ్ ఒక అరగంట పాటు, అంటే సినిమా అంతా బనారస్, అదే మన వారణాసి, అంటే మనం కాశీ అంటాము, మన ప్రధాని నరేంద్ర మోడీ కాన్స్టిట్యుయెన్సీ, ఆ బనారస్లో జరుగుతున్నట్టు, ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు చూపిస్తారు. మొదటి అరగంట పాటు మనకు హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవడము, పారిపోవాలనుకోవడము, హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, హీరో ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక అరగంట టైం తీసుకున్నారు. 40 నిమిషాలు టైం తీసుకున్నారు. బాగుంది అక్కడ ఆ ఫన్, ఆ బనారసీ లాంగ్వేజ్, ఆ హిందీ, ఆ స్లాంగ్, అదంతా. అంటే రాజ్ కుమార్ రావు ఎక్కువ ఎస్పెషల్లీ ఇలాంటి బీ టౌన్ సినిమాలు ఎక్కువ తీస్తాడు. సో అంతవరకు బాగా నేను వెయిట్ చేస్తున్నా. ట్రైలర్ చూశాను కాబట్టి నేను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ టైం లూప్ అని వెయిట్ చేశాను. 40 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది ఇక టైం లూప్. ఇక ఆ టైం లూప్లో ఇక జరిగిందే జరిగి బాగా ఫుల్ భలే అనిపించింది నాకు. జరిగిందే జరగడం. అక్కడ ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఒక అమ్మాయి, ఎవరో కొత్త అమ్మాయి హీరోయిన్, ఐటమ్ సాంగ్లో భలే ఉంది ఆ అమ్మాయి. ఆ ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. సో అలా గంట సినిమా ఫస్ట్ హాఫ్, గంటకు వచ్చేసరికి హీరో ఎందుకు టైం లూప్లో ఇరుక్కున్నాడు అనేది హీరోకి అర్థమవుతుంది. సో ఆ 1 అవర్లో అది ఇంటర్వెల్ బ్యాంగ్ చేశారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఆ టైం లూప్లో నుంచి బయటికి రావాలి హీరో. ఇంకో సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు అతడు చేయని ప్రయత్నం ఉండదు, ఇక విసిగిపోయి ఉంటాడు. ఇక అదే రోజు మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఏమంటే మనకు మామూలుగా టైం లూప్ సినిమాలు జరిగినట్టు చూపిస్తారు, బట్ ఇందులో ప్రతిరోజు అతను వేరే రకంగా ట్రై చేయడము, అవన్నీ కొత్తగా ఉన్నాయి సీన్లు అక్కడ. ఇక లాస్ట్ అరగంటలో ఇక సినిమా కొద్దిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అంటే ఈ భూల్చుక్ మాఫ్ అంటే మనకు తెలుగులో చెప్పాలంటే తెలిసి తెలియక చేసిన తప్పును మన్నించు అనే అర్థం వస్తుంది. సో లాస్ట్ అరగంటలో తను చేసిన తప్పేంటో తెలుసుకుని అతను ఎమోషనల్గా కొద్దిగా బయటపడ్డము అనేది క్లైమాక్స్ నీట్గా వెళ్ళిపోయింది. 2 గంటల సినిమా అసలు భలే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నాకు బాగా నచ్చింది ఈ సినిమా భూల్చుక్ మాఫ్. ఎస్పెషల్లీ రాజ్ కుమార్ రావు, హీరోయిన్ వామిక గబ్బి, కానీ మిగతా సపోర్టింగ్ కాస్ట్ యాక్టర్లందరూ తెలుసు మనకు, చాలా సినిమాలు చూసాం కానీ పేర్లు తెలియవు మనకు వాళ్ళవి. అంతా వారణాసిలో చాలా బాగా తీశారు, అంతా వారణాసిలోనే తీశారు, బాగా తీశారు. బాగా రిచ్గా పాటలు ఒక 7 పాటలు ఉన్నాయి. అందులో ఐటమ్ సాంగ్ బాగా నచ్చింది నాకు. సినిమా అంతా అయిపోయాక ఒక పాత పాట ఒకటి సైఫ్ అలీ ఖాన్ అండ్ దీపికా పడుకునేది, చోర్ బజార్ అనే పాట రీక్రియేట్ చేసి ఆ పాటలో కూడా టైం లూప్ పెట్టుకున్నారు. అది ఫన్నీగా అనిపించింది. ఇక మిగతా 5 పాటలు బ్యాక్గ్రౌండ్లో వస్తాయి, కరెక్ట్గా సందర్భానికి తగ్గట్టు ఎమోషనల్గా, కామెడీగా, విక్కీగా, ఇలా నీట్గా చాలా బాగా ఉంది సినిమా. నాకైతే నచ్చింది ఈ భూల్చుక్ మాఫ్. సో ఖచ్చితంగా చూడండి. హిందీలోనే ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు థియేటర్స్లో. సో బట్ థియేటర్లో మిస్ అయితే కానీ జూన్ 6న మనకు అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అది ఈ భూల్చుక్ మాఫ్. నా రేటింగ్ వచ్చి 3 out of 5. సో ఖచ్చితంగా చూడండి. రాజ్ కుమార్ రావు అండ్ వామిక గబ్బి. ఫుల్ 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, బాయ్.